హాయ్ ఫ్రెండ్స్, నా పేరు శ్రీకాంత్. మీరు చూస్తున్నారు ఎర్రం టెక్ తెలుగు ఛానల్. నా ఛానల్లోకి మూడుసారి వచ్చినట్లయితే కింద ఉన్న ఎర్ర బటన్ క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. దాని పక్కనే ఉన్న గంట సింబల్ కూడా యాక్టివేట్ చేసుకోండి. ఎప్పుడు కొత్త వీడియోలు పెట్టినా మీకు నోటిఫికేషన్ ద్వారా మీ ముందుకు వస్తూనే ఉంటాను. ఈరోజు టాపిక్ ఏంటంటే, లాస్ట్ టైం అగారో AG60 మోడల్ అనేది మనం అన్బాక్సింగ్ చేశాం. అది ఇక్కడ కార్ట్లో వదిలేస్తున్నాను, మీరు చూడండి చూడకపోయినట్లయితే. అండ్ ఆ ప్రొజెక్టర్ గురించి, ఇంటర్ఫేస్ గురించి మనం మాట్లాడుకుందాం. ఓవర్వ్యూ అని చెప్పచ్చు ఈ వీడియో నేమ్ వచ్చేసి. అండ్ ఇది వచ్చేసి మనము ప్రొజెక్టర్లో ఉండే లోపల ఆప్షన్స్ ఏమున్నాయని చెప్పి దాని గురించి ఈ వీడియో అన్నమాట. ఇది ఏంటంటే కంప్లీట్ ఆండ్రాయిడ్ ప్రొజెక్టర్ అయితే కాదు, ఓన్లీ నార్మల్ స్టాండర్డ్ వర్షన్ ప్రొజెక్టర్ అనమాట. అండ్ ఇందులో ఆప్షన్స్ ఏమున్నాయి, మనకి ఏమొస్తాయి అని చెప్పి దాని గురించి మనం మాట్లాడుకుందాం. అండ్ మనకు స్టార్టింగ్ ఓపెన్ కాగానే మనకు బ్లూ కలర్ బ్లాంక్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఇంటర్ఫేస్ అనేది అయితే ఏమి ఇవ్వడం లేదు. బట్ ఇక్కడ మనకు ఆప్షన్లోకి వెళ్ళిపోతే, రిమోట్లో కనుక M1 నొక్కినట్లయితే మనకి ఆప్షన్స్ అనేది రావడం జరుగుతుంది. అండ్ పిక్చర్స్ అండ్ సౌండ్ అండ్ టైమ్ అండ్ ఆప్షన్స్ అని చెప్పి 4 ఆప్షన్స్ ఇవ్వడం జరిగింది. మనం ఒక్కొక్క దాని గురించి డీటెయిల్స్గా మాట్లాడుకుందాం. ఫస్ట్ మనం పిక్చర్లోకి వెళ్ళిపోతే, పిక్చర్ మోడ్ అండ్ స్టాండర్డ్ అండ్ మనకి ఇక్కడ సెట్టింగ్స్ అనేది సాఫ్ట్ అండ్ యూజర్ అని చెప్పి, డైనమిక్ అండ్ స్టాండర్డ్ అని చెప్పి ఇట్లా ఇవ్వడం జరిగింది. ఇదేంటంటే మన కలర్స్ అనేది కాంట్రాస్ట్ రేషియో అనేది సెటప్ చేసుకోవడానికి, కలర్ సెట్ చేసుకోవడానికి ఇక్కడ ఇవ్వడం జరిగింది. కాంట్రాస్ట్ రేషియో 50లో ఉంది, బ్రైట్నెస్ 50 అండ్ కలర్ 50 అండ్ షార్ప్నెస్ 40. ఇది అనేది ఇన్బుల్డ్ అనమాట. నేను ఎప్పుడైనా సరే యూజ్ చేయడం కానీ ఇన్బుల్డ్లోనే వచ్చిన డిఫాల్ట్ సెట్టింగ్స్ తోటే యూజ్ చేయడం జరుగుతుంది. ఎందుకంటే మనకు డిఫాల్ట్ సెట్టింగ్స్లోనే ఆప్షన్స్ కలర్స్ ఎలా రావడం జరుగుతుంది అనేది అని చెప్పి రివ్యూ చేయడం జరుగుతుంది. అండ్ మనకు నెక్స్ట్ దానికి వెళ్తే కలర్ టెంపరేచర్కి వెళ్తే మళ్ళీ 3-4 ఆప్షన్స్ అనేది ఇవ్వడం జరిగింది. వామ్ కలర్ అండ్ యూజర్ అండ్ కూల్ కలర్, మీడియం కలర్, వామ్ కలర్ అని చెప్పి ఇట్లా ఇవ్వడం జరిగింది. ఇందులో రెడ్ అండ్ గ్రీన్ అండ్ బ్లూ అనేది ఎంతెంత పర్సంటేజ్ ఇవ్వడం అనేది జరిగింది. అండ్ మనం మళ్ళీ బ్యాక్ సైడ్ వెళ్తే మళ్ళీ అండ్ ఆస్పెక్ట్ రేషియోకి వెళ్తే మనకి ఇందులో 2 ఆస్పెక్ట్ రేషియో ఇవ్వడం జరుగుతుంది. అండ్ 4:3 యాడ్ చేసినప్పుడు మనకి ఏమైతే వర్కౌట్ లేదు. బట్ జూమ్ ఇన్, జూమ్ అవుట్ అనేది జూమ్ 4 ఇవ్వడం జరిగింది. జస్ట్ సీన్ ఇవైతే అసలు ఆప్షన్స్ అయితే ఏం వర్కౌట్ లేదు. పానరామిక్ పాయింట్ అసలు ఇవేమైతే వర్కౌట్ లేదు. బట్ ఇది ఓన్లీ 16:9 తోటి వస్తుందన్నమాట. ఏదో ఆప్షన్స్ మట్టుకే వీళ్ళు 4:3, 16:9, జూమ్ 1, జూమ్ 2 అని ఇవ్వడం జరిగింది. వీటితో కూడా మనకి ఏం అవసరం లేదనుకోండి, కాకుండా నేను చూపెట్టాలని చూపెడుతున్నాను. అండ్ ఎక్స్ జూమ్ అండ్ జూమ్ 1 ఇట్లా మనకు పక్కకు జరుపుకోవడానికి వీలుగా ఉంటుందన్నమాట. అంటే మనకి ఎక్స్ అడ్డంలో ఏమైనా తగ్గించుకోవాలంటే పిక్చర్ అనేది మీకు చూసినట్టయితే అర్థమైపోతుంది. అండ్ మనం 0లోనే పెడదాం. అండ్ వై సెట్టింగ్స్ సేమ్ ఇప్పట్లానే అది కూడా ఉంటుంది. కలర్ రేంజ్ అనేది ఆటోలో పెట్టుకోండి. అండ్ ఫ్లిప్ యారిజెంట్ అంటే మనకు వాల్ మౌంట్ చేసినప్పుడు ఇది యూజ్ అవుతుంది అనమాట. అండ్ ఫ్లిప్ వర్టికల్, ఇది కూడా మనకు హారిజాంటల్గా కానీ వర్టికల్ కానీ చేంజ్ చేసుకోవాలనుకున్నప్పుడు మిర్రర్ అనేది మిర్రర్ ఎఫెక్ట్ గిట్ట కావాలన్నప్పుడు మీకు అర్థమైపోతుంది. అండ్ సౌండ్ మోడ్ వచ్చేసి స్టాండర్డ్, బ్యాలెన్స్ 0 అండ్ ఆటో వచ్చేసి వాల్యూమ్ ఆఫ్ పెట్టేసాను. సరౌండ్ అనేది ఆఫ్ ఆన్ పెట్టుకుంటే అది మీ ఇష్టం, మనకైతే ఏం యూజ్ అవ్వదు. ఎందుకంటే 3 వాట్ స్పీకరే కాబట్టి ఏం అవసరం లేదు. క్లాక్ సెట్ చేసుకోవాలనుకుంటే మీరు సెటప్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ మనం సెట్టింగ్స్లోకి వెళ్తే OSD లాంగ్వేజ్ వచ్చేసి ఇందులో మనకు 16 లాంగ్వేజ్ అనేది అయితే ఇవ్వడం జరిగింది. బట్ ఇదైతే నో యూజ్ అని చెప్పచ్చు. మనకు ఓన్లీ ఇంగ్లీషే వస్తుంది కాబట్టి ఇంగ్లీష్ పెట్టుకోవడం బెటరు. ఇది కూడా మనకేం అవసరం లేదు. బట్ ఇక్కడ లాంగ్వేజ్ అనేది ఆటోమేటిక్గా చేంజ్ అయిందనమాట. ఒకసారి మీకు ఫస్ట్లోకి వెళ్ళిపోయి మీ లాంగ్వేజ్ అనేది చేంజ్ చేస్తాను. బట్ మనకి ఎప్పుడు ఇంగ్లీష్లోనే ఉండేలా చూసుకోండి, బెటర్. ఇంగ్లీష్లోకి వెళ్ళిపోయింది. అండ్ రిస్టోర్ ఫ్యాక్టరీ డిఫాల్ట్ అంటే మనకు ఆల్మోస్ట్ అన్ని సెట్టింగ్స్ ఏమన్నా చేంజ్ అయితే మనకు ఫస్ట్ స్టార్టింగ్ ఎట్లా వచ్చిందో అట్లా చేసుకోవాలంటే మాత్రం ఇది పెట్టుకోవచ్చు. ఇప్పుడు నేను నో అనే కొడుతున్నాను. అండ్ బ్లెండింగ్ అనేది లో అండ్ అంటే మనకు థిక్ కావాలా, బ్లెండింగ్ అనేది బ్యాక్గ్రౌండ్స్ కనబడుతుందా మీకు, ఆప్షన్స్ బ్యాక్ సైడ్ కొంచెం బ్లెండింగ్ అనేది రావడం జరుగుతుంది. దాన్ని లో అండ్ అప్ చేయడం జరుగుతుంది. మీడియం, హై, ఆఫ్ అంటే ఆఫ్, అవసరం లేదంటే అవసరం లేదు. HDMI CE ఇది కూడా మనకు అవసరం లేదు. డివర్స్ సర్చింగ్ ఏమైనా ఆన్ ఉంటే మాత్రం HDMI ఆటోమేటిక్ డిటెక్ట్ చేస్తుంది అన్నమాట. అండ్ నెక్స్ట్ OSD డ్యూరేషన్ అంటే మనకు స్క్రీన్ ఆన్ ఆఫ్ టైం అన్నమాట.
ఇదేం మనకు అవసరం లేదు. అండ్ సాఫ్ట్వేర్ అప్డేటు పెన్ డ్రైవ్ త్రూ చేసుకోవచ్చు. ఇది కూడా మనకి ఏం అవసరం లేదు. ఇస్తాను, టెలిగ్రామ్ లింక్ కూడా ఇస్తాను మీకు. అక్కడ నుంచి వెళ్ళి నేను ఎప్పుడు కొత్త ప్రాజెక్టర్స్ ఏ వచ్చినా కూడా డీల్స్ వస్తే అమెజాన్ డీల్స్ మాత్రం అక్కడ నుంచి వెళ్ళి మీకు సెండ్ చేయడం జరుగుతుంది. మీకు ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం కింద టెలిగ్రామ్ లింక్ క్లిక్ చేసి మీరు ఫాలో అవ్వడానికి ట్రై చేయండి. అండ్ ఇన్స్టాగ్రామ్ కూడా కింద లింక్ ఉంటుంది, మీరు అక్కడి నుంచి కూడా ఫాలో అయిపోవచ్చు. నేను ఇక్కడ కొత్త వీడియోలు పెట్టినా అక్కడ కూడా నేను షేర్ చేస్తుంటాను. అండ్ మన ఛానల్లోకి మొదటిసారి వస్తే మాత్రం కింద ఉన్న ఎర్ర బటన్ క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. దాని పక్కనే ఉన్న గంట సింబల్ కూడా యాక్టివేట్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ 855 ఓవర్వ్యూ కూడా రావడం జరుగుతుంది. అండ్ మనకి ఛానల్ మన ఈ ప్రొజెక్టర్ గురించి మీకు ఫుల్ రివ్యూ కావాలంటే కింద కామెంట్ చేయండి. ఎవరికైనా కావాలంటే మాత్రం ఈ ప్రొజెక్టర్ కొనాలనుకుంటే మాత్రం ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేయండి. అండ్ థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్. నా పేరు శ్రీకాంత్, మీరు చూస్తున్నారు ఎర్రం టెక్ తెలుగు ఛానల్. మన ఛానల్లోకి మూడుసారి వస్తే మాత్రం ఎర్ర బటన్ క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. దాని పక్కనే ఉన్న గంట సింబల్ కూడా యాక్టివేట్ చేసుకుని ఎప్పుడు కొత్త వీడియోలు పెట్టినా మీకు నోటిఫికేషన్ ద్వారా మీ ముందు వస్తూనే ఉంటాను. థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్. నా పేరు శ్రీకాంత్, మీరు చూస్తున్నారు ఎర్రం టెక్ తెలుగు ఛానల్. బై బై నౌ.